చదువుతున్నాను. నీ భారము యెహోవా మీద మోపము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయనెన్నడూ కదలనీయడు. హల్లెలూయా! నీ భారము యెహోవా మీద మోపము అంటా ఉన్నాడు. మనిషినికి, భక్తునికి చాలామందికి భారాలుంటాయి. భారము అంటే బరువు, బాధ్యత ఉంటది మనిషికి. అయితే ప్రతి మనిషి జీవితంలో ఒక బరువు, బాధ్యత అనేది ఉంటుంది. బాధ్యతనే భారంగా తీసుకుంటారు. అయితే చాలామందికి ఇంటిని, ఇంటిని గురించిన భారం ఉంటది. పిల్లల గురించిన భారం ఉంటది. అలాగే ఫ్యామిలీ గురించిన భారం ఉంటది. అప్పులు గురించిన భారం ఉంటది. కుటుంబ పోషణకై మరి భారం ఉంటది. చాలామందికి అనేక భారాలుంటాయి. భారం లేని మనిషి భూమి మీద ఎవడో ఉండడు. కనుక ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతే భారంగా ఉంటూ ఉంటది ఒక్కొక్క సందర్భంలో. అటువంటి సందర్భంలో మరి కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. "నీ భారము యెహోవా మీద మోపము" అంటా ఉన్నాడు. యెహోవా అంటే దేవుడు. దేవుడంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభు మీద నీ భారము మోపము అంటా ఉన్నాడు. ఆయనే నిన్ను ఆదుకొనును. భారం ఎక్కువైపోయేసరికి చాలామంది ఈ ఎవరిని దగ్గరికి వెళ్దామా? ఏం చేద్దామా? ఎవరు నాకు ఆశీర్వదిస్తారా? అని రాజుల కొరకు, అధికారుల కొరకు, మంత్రుల కొరకు, డబ్బున్న వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఆదుకుంటారేమో అని. పేరు, పలుకుబడి ఉన్న వాళ్ళ కొరకు, అలాగే ధనము, ఆస్తి, అంతస్తు ఉన్న వాళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఆదుకుంటారేమో అని. కష్టాలు, బాధలు ఎక్కువైపోయినప్పుడు, ఇబ్బందులు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు ఆదుకుంటారేమో అని వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అందుకనే కీర్తనకారుడు అంటా ఉన్నాడు. కొండల వైపు నా కన్నులెత్తున్నాను. ఎవరి వలన రక్షణ కలుగును? యెహోవా వలనే నాకు ఆశ్రయం కలుగును, రక్షణ కలుగును అంటా ఉన్నాడు. ఇక్కడ చూడండి, నీ భారము యెహోవా మీద మోపితే ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆదుకోవడం అంటే మరి దన్నుగా ఉంటాడు అని. కనుక భారం లేని మనిషి భూమి మీద ఉండడు కనుక ప్రతి భారంతో నలిగిపోతున్న మీరు దేవుని దగ్గరికొచ్చి, యేసుప్రభు దగ్గరికొచ్చి మీ చింత, మీ బరువు, మీ బాధ్యత అంతా కూడా ప్రభువు మీద వెయ్యాలని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. అందుకని యేసుప్రభు వారు ఒక చక్కటైన మాట చెప్తారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రభువారు చెప్పి ఉన్నారు. కనుక విశ్రాంతి కావాలి. భారంతో ములుగుతున్న మాకు విశ్రాంతి కావాలంటే యేసుప్రభు దగ్గరికే రావాలి. యేసుప్రభువే మా ప్రాణాలకి విశ్రాంతి ఇస్తారు. కనుక అందరి ప్రాణాలకి శాంతిని, విశ్రాంతినిచ్చే దేవుడు ఎవరయ్యా అంటే యేసుప్రభు వారే. ఆయన అందరిని పిలుస్తున్నాడు. రండి నా దగ్గరికి నేను మీకు విశ్రాంతినిస్తాను అంటా ఉన్నాడు. ఎటువంటి భారంతో ఉన్నా సరే రండి. మీ భారంతో ఉన్న మీకు తేలిక చేస్తానంటా ఉన్నాడు దేవుడు. అందుకనే మరి మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అని వాక్యం ఉంది. మీ బరువు, మీ బాధ్యత, మీ చింత అంతా ఆయన మీద వేయండి. ఆయన చూసుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రభువుకి ప్రార్థన చేయండి. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు అని నమ్మండని